మూలముగా పెళ్లి కొడుకిచ్చిన అమ్మాయిలందరికీ తెలియచేయనుదేమనగా మీ జీవితంలోకి రాబోయే మేలు విషయంలో మీరంతా మేల్కొనాల్సిన టైం వచ్చింది. అయినా ఆనందాన్ని ఎవరు కోరుకారు? కానీ ఎంత మూల్యానికి? మీరు గనక ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో వంశం అనే అంశాన్ని మర్చిపోవలసి వస్తుంది. డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. సో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకే కాదు, పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అబ్బాయిలు కూడా తప్పకుండా చూడాల్సిన స్టోరీ ఇది. తర్వాత మీ ఇష్టం. అమ్మాయిలు, మీరు పెళ్లి చేసుకునే ముందు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, మీ కాబోయే హస్బెండ్ ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, వాళ్ళ సిబిల్ స్కోర్లు ఏంటి, ఇవన్నీ చూస్తున్నారు కదా. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అంటే మీలో కానీ మీ హస్బెండ్లో కానీ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. చిన్న చిన్న టెస్ట్లు, నార్మల్గా ఫీమేల్స్లో అయితే ఒక ఏఎంహెచ్ టెస్ట్ ఉంటుంది, ఏఎఫ్సి టెస్ట్ ఉంటుంది. అంటే ఒక చిన్న స్కానింగ్ చేసుకొని మీ ఎగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఒకటి మేల్స్లో మీ కాబోయే హస్బెండ్కి ఒక చిన్న స్పర్మ్ టెస్ట్ చేసుకుంటే అసలు మీ ఇద్దరికి ఫ్యూచర్లో ఏమైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా ముందే చూసుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఫర్టిలిటీ కూడా మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. విన్నారుగా, అబ్బాయిల్లో ఇప్పుడు మ్యాటరే పెద్ద మ్యాటర్. మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అందంగానే ఉండొచ్చు, మంచి ఉద్యోగమే చేస్తుండొచ్చు, లక్షలు సంపాదిస్తుండొచ్చు, సివిల్ స్కోర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు మంచి వాస్తులున్న ఇళ్లు కూడా ఉండొచ్చు. వీటితో పాటు మీరు చూడాల్సింది మరొకటుంది. అదే ఇప్పుడు ఇంపార్టెంట్. మీరు చేసుకోబోయే అబ్బాయి పిల్లల్ని కనటానికి పనికొస్తాడా లేదా అనేది చూసుకోండి. సివిల్ స్కోర్ల కంటే ముందు వారి స్పర్మ్ కౌంట్ స్కోర్ ఎంతో తెలుసుకోండి. మీ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ జాలీగా ఉండాలన్నా, పిల్లల విషయంలో మీపై ఎవరూ జాలి చూపించకుండా ఉండొద్దన్నా స్పర్మ్ కౌంట్ ఎంతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు. కొన్నేళ్ల కిందటి వరకు మహిళల్లోనే ఈ ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా కనిపించేవి. వాళ్ల కోసం ఇప్పటికే మార్కెట్లో ఎన్నో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ మొనగాళ్లమని చెప్పుకునే మగాళ్లలోనూ కనిపిస్తున్నాయి. అందుకే మగాళ్ల కోసం ప్రత్యేకంగా ఆండ్రో క్లినిక్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులొస్తున్నాయి. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే ఉంటుందనే అపోహల్లో ఉంటారంతా. కానీ దీనికి పురుషులు కూడా అతీతులేమీ కాదు. డాక్టర్లు ఎప్పటి నుంచో ఈ విషయం చెప్తున్నా జనం ఈ మధ్య కాలంలోనే నమ్మటం మొదలెట్టారు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఇన్ఫెర్టిలిటీ కేసుల్లో మహిళలతో పోలిస్తే 50% పైగా మగాళ్లలోనే సమస్యలు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెప్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ సంతానలేమి సమస్యలు పెరుగుతూ పోతున్నాయి. పెళ్లిళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేక బాధపడే భార్యాభర్తలెందరో మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు. పిల్లల కోసం ఎందరో దేవుళ్లకు మొక్కుతుంటారు, పూజలవి చేస్తుంటారు, ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆఖరికి దంపతులిద్దరూ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇలా చికిత్స తీసుకునే వారిలో ఆడవారితో పాటు మగవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఈ విషయంలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు మగాళ్లు మొహమాట పడుతుంటారు. అలాంటి వాళ్లు ఆండ్రాలజీ క్లినిక్స్ కి, మేల్ ఫెర్టిలిటీ సెంటర్లకు వెళుతున్నారు. ఇటీవలి కాలంలో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడుతున్న దంపతుల్లో సగానికి పైగా మగవారే ఉంటున్నారని, ఈ సమస్యలకు అనేక కారణాలున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. పిల్లలు పుట్టడం లేదు అంటే ఆడవారిలోనే సమస్య ఉంది అని అనుకునేది ఎప్పటి నుంచో వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలని బ్లేమ్ చేసేవారు, నిజంగానే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా చూసేవారు. కానీ ప్రస్తుతం చూస్తే మగవారిలో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకప్పటి నుంచి ఉందా, లేదంటే ఇప్పుడే బయటపడుతున్నాయా? ఇంతకు ముందు కూడా ఈ సమస్యలు ఉండే, కానీ ఈ మధ్య ఈ పొల్యూషన్ వల్ల కానీ అంటే లేకపోతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గింది. ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ క్రితము ఒక 350 మిలియన్ నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉంటే ఈరోజు 16 మిలియన్ కూడా మేము నార్మల్ కౌంట్ కింద తీసుకుంటున్నాం. అంటే ఇది రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, మనం చేసే వర్క్ వల్ల కానీ, లేకపోతే బయట ఉన్న పొల్యూషన్ వల్ల కానీ ఈ స్పర్మ్ కౌంట్ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. ఇంకా మనం తీసుకునే ఫుడ్స్లో చాలా అడల్ట్రేషన్, అంటే ఆయిల్స్ దగ్గర నుంచి, మసాలాస్ దగ్గర నుంచి మల్టిపుల్ థింగ్స్ వల్ల ఈ స్పర్మ్ కౌంట్ చాలా డ్రాస్టిక్గా ఫాలో అయింది. అంటే ఒక కపుల్లో ఏదైనా వాళ్ళకి ఏమైనా టెస్ట్ చేస్తే మేల్స్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మాకు. కొందరిలో స్పర్మ్ కౌంట్ తగ్గడం కానీ, కొందరిలో స్పర్మ్ మోటిలిటీ తగ్గడం, అంటే మూమెంట్ తగ్గడం, మార్ఫాలజీలో ప్రాబ్లమ్స్ ఉండడం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మేల్స్ పైన ఇంకా ఎక్కువ అవగాహన పెరుగుతుంది, మేల్స్కి ఇంకా ఎక్కువ సెంటర్స్ వస్తాయి.
మేల్స్లో ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది, నేను ఆల్ఫా మేల్ అంటే నాకేం సమస్యలు లేవు, వాళ్ళలో కూడా ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి ఆండ్రాలజీ క్లినిక్ స్టార్ట్ చేసినాము. చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కూడా ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఐవీఎఫ్ లాంటివి మేము చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఐవీఎఫ్ అవసరం ఉన్న వాళ్ళకి చేసుకోవడం బెటర్. అన్నిటికీ ఐవీఎఫ్ ఆన్సర్ కానే కాదు. నార్మల్గా కూడా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న చిన్న ఫుడ్ కరెక్షన్స్ చేసుకుంటే కూడా న్యాచురల్ కన్సెప్షన్ కావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో మీ క్లినిక్కి ప్రతిరోజు ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? వారిలో మీరు ఎక్కువగా చూసినటువంటి ఇష్యూస్ ఏంటి? ఎక్కువ శాతం యంగ్ మేల్స్లో ఎక్కువ శాతం చూసేది అంటే మొటిలిటీ కానీ, అంటే మొటిలిటీ అంటే స్పర్మ్లో మూమెంట్ అంటాం. ఇది నార్మల్గా WHO గైడ్లైన్స్ ప్రకారము ఒక 42% కంటే ఎక్కువ ఉండాలి మొటిలిటీ, స్పర్మ్లో మూమెంట్ అనేది. ఎందుకంటే ఒక్కసారి స్పర్మ్ లోపలికి పోయిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, ట్యూబ్స్ వారికి స్విమ్ చేసే కెపాసిటీని మోటిలిటీ అంటాం. ఈ మోటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికి మల్టిపుల్ రీజన్స్, అంటే ఎక్కువ శాతం కూర్చునే వాళ్ళలో, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్లో కానీ, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువ శాతం నిలబడే వాళ్ళు పోలీసులో కానీ, ఆర్మీ పీపుల్లో కానీ ఈ వ్యారికోసీల్ అనే ఇష్యూ చాలా కామన్గా చూస్తున్నాం. వ్యారికోసీల్ అంటే ఏంటి అంటే కింద వృషణాలు ఉంటాయి, టెస్టిస్కి సప్లై చేసే వెజల్స్ పెద్దగా అయిపోవడం, లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల టెంపరేచర్ చేంజెస్ అవుతుంటాయి, దానివల్ల స్పర్మ్లో క్వాలిటీ తగ్గుతుంది. చాలా మందిలో ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనుకుంటే, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా పర్లేదు, స్పర్మ్లో మూమెంట్ బాగుండాలి. మార్ఫాలజీ 2, అంటే మార్ఫాలజీ అంటే ఏంటంటే ప్రతి 100 కణాలలో 4 కణాలు నార్మల్గా ఉంటే న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. సో ఈ కణాలు నార్మల్గా ఉండాలంటే టెస్టిస్ దగ్గర టెంపరేచర్ నార్మల్గా ఉండాలి, టైట్ జీన్స్లు అవాయిడ్ చేయాలి, టైట్ అండర్వేర్స్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ వేడిలో ఉండొద్దు. సో టెంపరేచర్ ఆల్టరేషన్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ మార్ఫాలజీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో సాధారణంగా మనకి ఆండ్రాలజీ క్లినిక్స్కి వచ్చే వాళ్ళలో 0 స్పర్మ్ కౌంట్ తోటి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు అని కూడా తెలుస్తోంది. ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వారికి? సో జనరలీ మీ కింద 2 వృషణాలు అంటే 2 టెస్టిస్ నార్మల్ సైజ్గా ఉండి స్పర్మ్ కౌంట్ 0 ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు అట్లాంటి కండిషన్స్లో బయటకు వచ్చే దారి, అంటే నార్మల్గా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పంటే ట్యాంక్లో వాటర్ ఉండి కిందికి వచ్చే పైప్లో ఏది బ్లాకేజ్ ఉంటే అప్పుడు కూడా 0 స్పర్మ్ చూపిస్తుంది. సో అది భయపడాల్సిన అవసరం లేదు. టెస్టిస్ చిన్నగా ఉండి పుట్టుకతోనే చిన్నగా ఉంది, గడ్డం మీసం రాలేదు, గ్రోత్ ప్యాటర్న్ సరిగా లేదు, అట్లాంటి దాంట్లో కూడా నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. దాంట్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్ టెస్టిక్యులర్ ఆపరేషన్స్ ద్వారా పిల్లల్ని ఇవ్వగలుగుతాము. సో ఎటువంటి 0 ఉన్నా భయపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఈ విషయంలో ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలు కూడా మగవారిలో సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. ఇటీవల మెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ ఓ సర్వే నిర్వహిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో మేల్ ఇన్ఫెర్టిలిటీ కేసులు 15 నుంచి 20% పెరిగినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొత్తం కేసుల్లో 30 నుంచి 50% పైగా పురుషులవే ఉంటున్నాయని చెప్తున్నారు. ప్రస్తుత తరంలో ప్రపంచంలోని ప్రతి 7 జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. వీరిలో సగం మంది మగవారిలో వీర్యకణాల లోపమే కారణంగా కనిపిస్తోంది. వీర్యకణాలు తగినన్ని లేకపోవటం, కణాలు అసాధారణంగా కదలటం, ఇంకొందరిలో వీర్యమే లేకపోవటం సమస్యగా మారింది. జన్యులోపాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని తెలిసినప్పటికీ ఏ జన్యువులు కారణంగా నిలుస్తున్నాయో ఇప్పటికీ తెలియలేదు. దీనిపై 2023లో CCMB సైంటిస్టులు మరో 3 పరిశోధనా సంస్థలతో కలిసి రీసెర్చ్ చేశారు. వీర్యకణాల లోపం ఉన్నవారి స్పర్మ్ శాంపిల్స్ ని, ఎలాంటి లోపం లేని వారి వీర్యం నమూనాలను అధునాతన సీక్వెన్సింగ్ ప్రాసెస్ ద్వారా పరిశీలించారు. ఈ క్రమంలో 2 TEX13B జన్యు మ్యూటేషన్లని గమనించారు. మొదటి మ్యూటేషన్ సంతానం లేని వారి వీర్యంలో కొంతమేర కనిపించగా, 2వ మ్యూటేషన్ సంతానం ఉన్నవారి వీర్యంలో స్పష్టంగా కనిపించిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మగవారిలో జన్యులోపం వల్ల కూడా సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే ఇది తండ్రి నుంచి, తల్లి నుంచి మగపిల్లలకు సంక్రమిస్తుందని తేలింది. తల్లి నుంచి TEX13B జన్యువు అందకపోతే మగవారు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటారు. వీటితో పాటు పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవటం కూడా మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుందని ఆండ్రాలజిస్టులు చెప్తున్నారు. 30 ఏళ్ల తరువాత పెళ్లిళ్లు చేసుకోవటం, అధిక బరువు, బిగుతు బట్టలు ధరించటం, ధూమపానం, మద్యపానం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి కారణాలు కూడా సంతానలేమికి కారణమంటున్నారు. లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులు, జంక్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవటం, నిద్రలేమి లాంటివి కూడా
ఫెర్టిలిటీపై ఇంపాక్ట్ చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లలో ఎరెక్టైల్ డిస్ఇన్ఫెక్షన్, లో స్పెర్మ్ కౌంట్ లాంటి అనేక సమస్యలు ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అందువల్ల అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిదని, ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేసుకోండి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందనే కుటుంబ సభ్యులు, బంధువులంతా పదే పదే పెళ్ళెప్పుడు అని అడుగుతుంటారు. ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరకపోతే తర్వాత మీ ముచ్చటే అందరి నోళ్లలోనూ నాని అవకాశం ఉంటుంది. అసలు మగాళ్లలో సంతానలేమి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి? సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే ఇన్ఫెర్టిలిటీ ఇబ్బందులు తప్పవా? జెంజీ అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు తెలుసుకోవాల్సిందేమిటి? అబ్బాయిలు అమ్మాయిల్లో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎంతుంటుందో పిల్లల్ని కనాలన్న ఆశ కూడా అంతే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలు కేవలం మహిళల్లోనే కాదు, పురుషుల్లోనూ పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే అమ్మాయిలు కాబోయే భర్తలకు స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేయించడం బెటర్ అన్న టాక్ మొదలైంది. కొన్నేళ్ల కిందట HIV టెస్టులు చేసేవారు. ఇప్పుడు జనరేషన్ మారింది. అందుకే స్పెర్మ్ సంబంధిత టెస్టులు చేయించాలి అన్న చర్చ మొదలైంది. పురుషుల్లో సంతానలేమికి వయసు ప్రభావం, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలున్నాయి. సంతానలేమి సమస్యలకు 30-40% వరకు పురుషులే కారణమవుతున్నారని అనేక రీసెర్చ్లు చెబుతున్నాయి. ఇందుకు అనేక రీజన్స్ ఉన్నాయి. పురుషుల్లో సంతానలేమికి ప్రధాన కారణం శుక్రకణాల ఉత్పత్తి, దాని నాణ్యత, చురుకుదనంలో లోపాలు ఉంటున్నాయి. వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటమే ఇప్పుడు ప్రధాన సమస్య. అంతేకాదు స్పెర్మ్ సెల్స్ నిర్మాణం సరిగా లేకపోవడం, అవి చురుగ్గా కదలకపోవటం కూడా సమస్యే. ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ లాంటివి శుక్రకణాల సంఖ్యని, నాణ్యతని దెబ్బతీస్తాయి. అంతేకాదు దీర్ఘకాలిక ఒత్తిడితో కార్టిసెల్ లాంటి హార్మోన్లని విడుదల చేసి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోవడం కూడా ఓ కారణం. ఒబిసిటీ సమస్య కూడా స్పెర్మ్ కౌంట్ పై ఎఫెక్ట్ చూపుతోంది. అధిక బరువు వల్ల వృషణాల చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉష్ణోగ్రత పెరుగుతుంది. శుక్రకణాల ఉత్పత్తికి సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అవసరం. డయాబెటీస్ లాంటి సమస్యలు కూడా లైంగిక సమస్యలకు దారితీస్తోంది. ఇక అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యల వల్ల కూడా శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతోంది. వీటితో పాటు వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో శుక్రకణాల చురుకుదనం సంఖ్య తగ్గుతుంది. అంతేకాదు శుక్రకణాల్లో జన్యుపరమైన లోపాలు పెరిగే ప్రమాదముంది. ముఖ్యంగా సంతానోత్పత్తికి బయాలజికల్ క్లాక్ అనేది స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది. పెళ్లి ఆలస్యం కావడం వల్ల సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. మహిళల్లో సంతానోత్పత్తి వయస్సు వేగంగా తగ్గుతోంది. మహిళలు 30 ఏళ్ల లోపున్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి నెల సహజంగా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 30 ఏళ్లు దాటితే స్త్రీలలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. 35 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి రేటు మరింత వేగంగా పడిపోతుంది. అండంలోని ఎగ్ కౌంట్, నాణ్యత బాగా తగ్గుతాయి. గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది. 40 ఏళ్ల నాటికి గర్భం దాల్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. పురుషుల విషయానికొస్తే వయసు పెరిగే కొద్దీ శుక్రకణాల నాణ్యత తగ్గుతుంది. 35 ఏళ్ల లోపే ఆరోగ్యకరమైన చురుకైన శుక్రకణాలు ఎక్కువగా ఉంటాయి. అదే 35 ఏళ్లు దాటితే శుక్రకణాల చలనం, పరిమాణం, నిర్మాణంలో మార్పులు వస్తాయి. 40 ఏళ్లు దాటితే సంతానలేమి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లల్ని కనడం ప్లాన్ చేస్తే పుట్టే పిల్లల్లో ఆటిజం, డౌన్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ తరం యువతీ యువకులు తమ కెరియర్ ఫస్ట్, వెడ్డింగ్ నెక్స్ట్ అనే ఆలోచనతో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారు. కానీ ఇది సంతానలేమి సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందువల్ల అమ్మాయిలైతే 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అబ్బాయిలు 35 ఏళ్ల లోపే తండ్రి కావడం మంచిదంటున్నారు. అమ్మాయిలు 25-30 ఏళ్ల మధ్య పిల్లలను ప్లాన్ చేసుకోవడం వల్ల శారీరక సంతానోత్పత్తి దృష్ట్యా ఉత్తమమైనది. 35 ఏళ్లు దాటితే సంతానోత్పత్తి సామర్థ్యం బాగా తగ్గుతుంది. అబ్బాయిలైతే 25-35 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవడం మంచిది. ఈ వయసులో శుక్రకణాల నాణ్యత అధికంగా ఉంటుంది. 35 ఏళ్లు దాటితే శుక్రకణాల నాణ్యత తగ్గుతూ వస్తుంది. ఈ రోజుల్లో సంతానలేమి అనేది కేవలం ఒకరి సమస్య కాదు,
దంపతులిద్దరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుని సరైన వయసులో కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా సంతానం విషయంలో తలెత్తే సమస్యల్ని అధిగమించొచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు.